అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ కర్రీని తక్కువ ఆయిల్తో ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. వెజ్ తినే వాళ్ళకైనా వీక్ డేస్లో నాన్ వెజ్ తినే వాళ్ళకి కూడా ఈ పన్నీర్లో ఒక బెస్ట్ రెసిపీని చేసేద్దాం. పన్నీర్లో ప్రోటీన్, జింక్, కాల్షియం, ఫ్యాట్, కార్బోహైడ్రేట్స్, ఐరన్, పొటాషియం లాంటి చాలా పోషకాలు ఉండడం వల్ల అవి మన బాడీకి కావాల్సినంత ఇమ్యూనిటీని ఇచ్చి బ్రెయిన్ షార్ప్ చేసి హార్మోన్స్ని ఇంక్రీజ్ చేసి స్ట్రెస్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అలాగే బాడీలో షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేయడానికి ఈ పన్నీర్ చాలా ఉపయోగపడుతుంది. కనుక వెజ్ వాళ్ళు పన్నీర్ని వీక్లో ఒకసారి అయినా, నాన్ వెజ్ తినేవాళ్ళు 15 డేస్కి ఒకసారి అయినా పన్నీర్ని తింటే చాలా మంచిది. మనం కూడా సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే ఇంట్లోనే ఈజీ అండ్ సింపుల్ వేలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ, టమాటా వేసుకొని మగ్గిన తర్వాత చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో పన్నీర్ ముక్కలను కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఆయిల్ యాడ్ చేయలేదు, మిగిలిన ఆయిల్తోనే పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేసుకున్నాను. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ, టమాటా పేస్టు, కరివేపాకు, పచ్చిమిర్చి, సాల్ట్ వేసుకొని మగ్గించుకొని తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. తర్వాత కారం వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. రెస్టారెంట్లో పన్నీర్ కర్రీ ఇంత టేస్టీగా రావడానికి మెయిన్ కారణం జీడిపప్పు, గసగసాలు పేస్ట్. నేనైతే కొన్ని జీడిపప్పులు, గసగసాలు తీసుకొని మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకున్నాను. ఆ పేస్ట్ని అందులో కలుపుకున్న తర్వాత మన గ్రేవీకి కావలసినంత వాటర్ వేసుకొని మూత పెట్టుకున్నాం. అలా ఆ వాటరు మన గ్రేవీకి కావాల్సినంత కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి. పన్నీర్ని ఫ్రై చేసుకోకుండా అలా డైరెక్ట్గా వేసినా కానీ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. కానీ నేనైతే కొంచెం ఫ్రై చేసుకున్నాను. అలా పన్నీర్ ముక్కలు కొంతసేపు ఉడికించిన తర్వాత ఒక అర స్పూను గరం మసాలా వేసుకోవాలి. పన్నీర్ ముక్కలు ఎక్కువసేపు ఉడకాల్సిన పని లేదు కాబట్టి దించుకునే ముందే పన్నీర్ ముక్కలను యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలా గరం మసాలా వేసి కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని దించుకుంటే మన వేడి రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ కర్రీ రెడీ. ఈ పన్నీర్ కర్రీని మనం రైస్, చపాతీ, పరోటా ఇలా దేనిలో అయినా సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాగే మనం లంచ్ బాక్స్లకు కూడా ఈజీగా ఈ పన్నీర్ కర్రీని చేసి తీసుకెళ్ళొచ్చు. ఎందుకంటే నార్మల్ కర్రీస్ లాగే ఒక 15 to 20 మినిట్స్లో మనకి ఈ పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది. కాబట్టి మనం లంచ్లోకైనా, డిన్నర్లోకైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు.